రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా బహుమతి రావడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ సందర్భంగా ఎస్ఐ నాగేంద్రబాబు, ఏసీపీ గంగాధర్, పోలీస్ సిబ్బందిని వారు సన్మానించారు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం తెలంగాణకే గర్వకారణమని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేసిన పోలీసుల పనితీరు అభినందనీయమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఒక్క నిమిషం అన్న వేసినాక అంత తర్వాత ఏంటమ్మా ఎమ్మెల్యే గారు అయిపోయినా మీరేంటమ్మా అన్న స్వీట్ తినేట భారతదేశంలో మొత్తం అంతా కూడా ఇంచుమించు 17,000 పోలీస్ స్టేషన్లు భారతదేశంలో. అలాంటి భారతదేశంలో మన రాజేంద్ర కాన్స్టిట్యున్సీకి రాజేందర్కు మన సిఐ గారికి అవార్డు రావడం చాలా సంతోషం. అది కూడా కేంద్ర మంత్రి అమిత్ షా గారు, హోంమంత్రి వాళ్ళ చేతుల మీద ఈ అవార్డు తీసుకున్నాం, చాలా సంతోషం. నిజంగా కూడా మన కాన్స్టిట్యున్సీకి మనకు అందరూ కూడా తెలుసు, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు మీ అందరూ కూడా తెలుసు. పోయిన సంవత్సరం ఈ 10 సంవత్సరాలు ఎంతో డెవలప్ చేస్తూ లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఎంతో కంట్రోల్ చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలంటేనే పోలీస్ డిపార్ట్మెంట్ మనకు చాలా సంతోషం. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం అందరం కూడా సంతోషంగా ఉంటాం. నిజంగా కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో మనం చూసినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు ఒకటే అనేది, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలని చెప్పి ఆనాడు మన ప్రభుత్వం ఎంతో ముందు తీసుకొచ్చిన ఘనత. భారతదేశం నిజంగా కూడా 17,000 పోలీస్ స్టేషన్లు అంటే మనం దాంట్లో మనకు రాజేంద్రకి వచ్చిందంటే మనం అందరం కూడా సంతోషపడాలి. ఈరోజు ఎవరున్నా మన ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటే మన దేశం అనేది బాగుపడుతుంది. మనం అందరం కూడా చూస్తున్నాం. చాలామంది అంటారు లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ దేశం బాగుపడుతుంది. మనం 10 సంవత్సరాలు చూసినాం, ఎక్కడ కూడా మన ఇక్కడ ఉన్న తెలంగాణలో ఎక్కడ కూడా చూసినాం, ఇప్పుడు కూడా అన్నదమ్ము లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో మనం సహకరిస్తే ప్రజలకందరూ కూడా చాలా సంతోషం. ఈరోజు మరొకసారి నా బాబు గారికి, వాళ్ళ డిపార్ట్మెంట్కి, మా ఏసీపీ గారు అందరూ కూడా